నాకు స్నేహితులు ఉన్నారు, రీసెంట్గా ఆయన పరిచయం అయ్యాడు. కృష్ణా జిల్లాలో కంకిపోడ ప్రాంతంలో ఉంటాడు. ఈ మధ్య ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పాడు, నేను ఆశ్చర్యపోయాను. అతనికి ఎంత విశ్వాసం ఉందా అనిపించింది. ఆల్రౌండర్, పెయింటింగ్ వర్క్, ప్లంబింగ్ వర్క్, గోడలు కడతాడు, ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాడు, పొలం పనులు చేస్తాడు. ప్రజెంట్ పామాయిల్ తోటల్లో పనిచేస్తున్నాడు. కొంతమందిని తీసుకెళ్ళాలి, పామాయిల్ తోటల్లో కొమ్మలు నరకాలి, వాటికి పొడవైన ముళ్ళు ఉంటాయంట, చాలా జాగ్రత్తగా చేయాలి బ్రదర్. అవి గుచ్చుకొని అంటే చాలా తీపి ఉంటుంది, చాలా ప్రమాదకరమైన వర్క్ అది. మా ఓనర్కి 20 ఎకరాల పొలం ఉంది. ఆయన పొలానికి రాడు, ఇంట్లోనే హాయిగా ఉంటాడు. మేము ఉదయం నుంచి సాయంకాలం ఎండలో కష్టపడి టన్నులు పామాయిల్ కట్ చేస్తాము. ఆయన అకౌంట్లో ఆటోమేటిక్ డబ్బులు పడిపోతాయి. ఆయన ఎక్కడికి రాడు, పొలం రాడు. రోజుకి లక్షల పైన వస్తాయి. మేము ఉదయం నుంచి సాయంకాలం కష్టపడతాం. ఒక్కోసారి దుఃఖం అనిపించింది, కానీ నాకేం దుఃఖం లేదు, సంతోషం. ఎందుకంటే నేను రెడీగా ఉన్నాను ఎవరిని కలుసుకోవడానికి. నేను యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. నేను ఎత్తపడతాను నిరీక్షణ ఉంది. నాకు పొలం లేకపోయినా పర్వాలేదు.